కాంగ్రెస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ పనితీరుపై ఉద్యమం చేసింది బీజేపీనే అని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ఏనాడైనా ఉద్యమాలు చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేసింది కాంగ్రెసే అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా బడ్జెట్ తక్కువ ఉంటే కూడా ఇంకా అదనంగా కావాలంటే కూడా వారు ఇస్తామని చెప్పన్నారు. ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు చేయడానికి ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగింది. ఏం వివాదాస్పదం లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడే ఈ కొంచెం స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యార్థి సంఘాలతో పాటు కాలేజు డెవలప్మెంట్ కమిటీ కొంతపాటు ప్రిన్సిపల్ గారు కూడా